హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్. క్యాబేజీ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇది చపాతీ రైస్లో చాలా ఎక్కువ కర్రీ కూడా అవుతుంది, చాలా బాగుంటుంది. ఒక చిన్న సైజు క్యాబేజీని తీసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి, ఇట్లా నేను చూపించినట్టు. ఓకే, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అవి ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఇట్లా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఆనియన్స్ బాగా మగ్గేదాకా కుక్ చేయండి, మగ్గనివ్వండి. ఆ తర్వాత మగ్గాక ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేపండి. తర్వాత క్యాబేజీ అయితే యాడ్ చేద్దాం. ఈ ఎగ్ కాంబినేషన్, క్యాబేజీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా మనం క్యాబేజీలో ఉన్న పచ్చి స్మెల్ పోయే వరకు కుక్ చేయండి. మూత పెట్టి మగ్గనివ్వండి, మంచిగా సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గనిద్దాం. ఇదిగోండి, మంచిగా మగ్గింది కదా, తెలుస్తుంది, అడిగంటుకుంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు, మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్ని కూడా ఎగ్స్ వేసాక అప్పుడు కూడా యాడ్ చేద్దాం మనం కొంచెం కారం. కొంచెం గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్పైసెస్ అన్నీ 2 మినిట్స్ అట్లా వేపుకోండి. ఆ తర్వాత 4 ఎగ్స్ అయితే యాడ్ చేద్దాం. గరిటె పెట్టకుండా 2 మినిట్స్ అట్లనే కుక్ చేయండి ఫ్రెండ్స్, మూత పెట్టి. ఆ తర్వాత మనం ఎగ్స్ అన్నీ తిప్పుకుందాం. అలా మంచిగా కలపండి. ఓకే, ఇప్పుడు కారం యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా కడుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాం మనం. బట్ నా దగ్గర కొత్తిమీర కొంచెం తక్కువ ఉంది, మీరైతే కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే